ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు దీక్షలు నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే కడపలో అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమానికి చేయడం జరుగుతోంది. ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారులకు 3 దఫాలుగా వచ్చినా కానీ ఈరోజు విభజన హామీలు అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా విద్యార్థి విభజన సంఘాలుగా తెప్పదలుచుకున్నాం. ఎందుకంటే విభజన హామీలో ప్రధానమైంది కడప పరిశ్రమ ఏర్పాటు చట్టబద్ధంగా రాసుకున్నా కానీ ఈరోజు ఇన్ని సంవత్సరాలు అవుతా ఉన్నా కానీ ఈరోజు స్టీల్ ప్లాంట్ ఏర్పాటైన పరిస్థితి లేదు. ఈరోజు వేసిన శిలాఫలకాలు 3 ముఖ్యమంత్రులు మారి ఈరోజు శిలాఫలకాలు వేసిపోతున్నారే తప్ప ఈరోజు నిర్మాణానికి ఎక్కడ మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు శిలాఫలకాలు సమాధి రాళ్ళ లేక ఈరోజు వెక్కిరిస్తున్నాయి తప్ప ఈరోజు స్టీల్ ప్లాంట్ ఎప్పుడు ఏర్పాటైతే అని ఊరికి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే గడిచిన పార్లమెంట్ సమావేశాల్లో ఇన్నిసార్లు నిరుగుతగిన బీజేపీ ప్రభుత్వం ఒక్కసారి కూడా స్టీల్ ప్లాంట్కు రూపాయి కూడా విధించలేదంటే ఈ ప్రాంత ప్రజలపైన ఎంత వివక్షత ఉందో అర్థమవుతుందని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. కనీసం ఈ ప్రాంత ఎంపీలైనా మాట్లాడతారనుకుంటే ఈరోజు బీజేపీతో పోరాడే శక్తి లేక ఈరోజు నిర్మానుష్యంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇది మారాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే మన గడిచిన ఎన్నికల్లో స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏదైతే స్టీల్ ప్లాంట్ అటకెక్కించే ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీ ఉందో, ఏదైతే ప్రజలు ఈ ప్రాంత ప్రజలు వైసీపీకి గుణపాఠం చెప్పారు, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వమైన ఈరోజు కూటమి ప్రభుత్వం పైన ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆధారపడింది. కాబట్టి ఇది సరైన సమయం. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో ముందుండాలి, పోరాడాలి, సాధించాలి. అలా కాని పక్షంలో మా పోరాటాల్లో భాగస్వాములు కలిసి రావాలి ఉద్యమంలో. లేకుంటే గత ప్రభుత్వానికి పట్టిన గతి మీకు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఖచ్చితంగా ఈ ప్రాంత యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే కడప ఉక్కు పరిశ్రమ ఏకైక మార్గం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా 32 మంది ప్రాణ బలిదానంతో పాటు విశాఖ ఉక్కుని అమ్మే ప్రయత్నం జరుగుతుంది. ఇది సహించబోం, ఖచ్చితంగా అడ్డుకుంటాం. నాడు విశాఖ ఉక్కు ఆంధ్రలోకి ఏ నినాదంతో అయితే పోరాడి సాధించుకున్నామో ఈరోజు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ ఆపేంత వరకు ఈరోజు కొనేవాడేవాడు అమ్మేవాడేవాడు ఈరోజు ఇద్దరికి తగిన శాస్త్రీయ బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి, కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రాబో రోజుల్లో విద్యార్థి యువకులుగా పెద్ద ఎత్తున ఒక ఉద్యమ జ్వాలగా ఎగిలించి ఈరోజు పోరాటాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.